హలో మూవీ లవర్స్, ఈరోజు మనం అనుష్క గారి న్యూ మూవీ ఘాటీ స్టోరీ విందాం. గంజాయిని అమ్ముతూ హీరోయిన్ కోట్లు కోట్లు ఎలా సంపాదించింది? ఈ గంజాయి మామూలుగా కాకుండా లిక్విడ్ రూపంలో కూడా ఉంటుందా? ఈ ఇల్లీగల్ ప్రాసెస్లో హీరోయిన్ ఎలాంటి చిక్కులను ఎదుర్కొంటుందో తెలుసుకోవాలంటే ఘాటీ స్టోరీ వినాల్సిందే. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే 4 రకాల గంజాయి మొక్కల గురించి చెప్తారు. అందులో శిలావతి అనే గంజాయి మొక్కకి చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే ఈ గంజాయి మొక్కని ఒడిశా కొండల మధ్య ఈస్టర్న్ ఘాట్స్లో పండిస్తారు. ఆ ఘాట్స్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఉన్న ప్రజలంతా గంజాయి మొక్కలని పండిస్తూ రోజు అదే బిజినెస్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ ఊర్లలో ఉండే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఎలాంటి జాబ్ చేయకుండా కేవలం గంజాయి పండిస్తూ బ్రతుకుతూ ఉంటారు. అలా వాళ్ళు రోజు 150 కిలోల గంజాయిని భుజాల మీద మోసుకెళ్తూ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలా ఘాట్లలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు కొందరు చనిపోతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు గంజాయి వ్యాపారం ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే శిలావతి అనే గంజాయి మొక్కకి కిలోకి ₹1,00,000 వరకు ఉంటుంది. అందుకే వాళ్ళకు వచ్చే చిన్న అమౌంట్ కోసమైనా వాళ్ళ ప్రాణాలను తెగించి అక్కడికి మోసుకెళ్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు గంజాయి తాగుతూ వాళ్ళ పేరెంట్స్ని కొట్టడానికి వెళ్తూ ఉంటారు. అంతలా ఈ గంజాయి పిల్లలను మార్చేస్తుంది. దాంతో ఈ గంజాయి న్యూస్ దేశమంతా చాలా ఫేమస్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో విశ్వ అనే పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. విశ్వ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బార్డర్ దగ్గరికి వెళ్లే ఒక వ్యాన్ ని చెక్ చేస్తాడు. ఆ వ్యాన్ లో 50 కోట్ల విలువ గల గంజాయి ప్యాకెట్స్ కనిపిస్తాయి. వెంటనే విశ్వ వ్యాన్ మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు అతనికి డీజిల్ ట్యాంక్ కొంచెం విచిత్రంగా అనిపించి దాని లోపల ఉన్న లిక్విడ్ టెస్ట్ చేస్తాడు. అది గంజాయి రసం అని తెలియగానే విశ్వ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళు వ్యాన్ నిండా గంజాయిని సప్లై చేస్తూ ఉంటారు. కానీ డీజిల్ ట్యాంక్ లోపల స్పెషల్గా తయారు చేసిన గంజాయి రసాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వెంటనే విశ్వ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఇంకా ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజాయి ఎక్కడెక్కడికి పంపిస్తారో మొత్తం తెలుసుకోవాలని అనుకుంటాడు. అందుకే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో గంజాయి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నాయుడు బ్రదర్స్ని చూపిస్తారు. అందులో కుందులు నాయుడు చాలా వైలెంట్ పర్సన్. శిలావతి అనే గంజాయిని వాళ్ళకి తెలియకుండా ఎవరైనా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళందరినీ దారుణంగా చంపేస్తాడు. ఒకరోజు నాయుడుకి అదే ఊరిలో శిలావతి మొక్కల్ని పెంచుతున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే నాయుడు వాడి దగ్గరికి వెళ్ళి ముందుగానే వార్నింగ్ ఇస్తాడు. రేయ్, మీరు కానీ శిలావతి మొక్కల్ని పెంచితే ఇప్పుడే చెప్పండి, లేకుంటే నా చేతిలో చనిపోతారు అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు వాడు 7 గుంటలు మాత్రమే శిలావతి మొక్కల్ని పంపిస్తున్నామని చెప్తాడు. అయినా కూడా నాయుడు వినకుండా వాళ్ళని దారుణంగా చంపేసి నాకు తెలియకుండా ఎవ్వరూ కూడా శిలావతి మొక్కల్ని పెంచడానికి వీల్లేదు అని చెప్పి అందరికి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ మూవీ హీరోయిన్ అయిన అనుష్క శెట్టి యాజ్ శిలావతిని చూపిస్తారు. యాక్చువల్గా తన పేరు కూడా శిలావతినే. తనకి ఆ పేరు ఎలా వచ్చిందంటే చిన్నప్పుడు శిలావతి వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు బయటకి రావడానికి చాలా కష్టపడింది. అందుకే అక్కడున్న జనాలు శిలావతి అనే గంజాయి మొక్కని కాల్చి ఆ పొగని తనకి పెడతారు. దాంతో శిలావతి వాళ్ళ అమ్మ చనిపోతుంది. కానీ శిలావతి సేఫ్గా ప్రాణాలతో బతుకుతుంది. తను వాళ్ళ అమ్మలా చనిపోకుండా సేఫ్గా బయటపడింది కాబట్టి తనకి శిలావతి అనే మొక్క పేరు పెడతారు. ఇంకా ప్రజెంట్కి వచ్చేస్తే శిలావతి బస్ కండక్టర్గా జాబ్ చేస్తూ తన బావ రాజుతో హ్యాపీగా ఉంటుంది. శిలావతికి వాళ్ళ బావ అంటే చాలా ఇష్టం. అతనికి కూడా శిలావతి అంటే చాలా ఇష్టం. ఊర్లో ఉన్న వాళ్ళందరూ రాజు శిలావతి పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా ప్రేమించుకుంటూనే ఉంటారు. ఎంతైనా బావ మర్దలు కదా, అలా అప్పుడప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. అందుకే పెళ్లి చేసుకునే ఆలోచన రాదు. రాజు ఏమో ఒక డాక్టర్ దగ్గర జాబ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా వాళ్ళిద్దరూ ఒకప్పుడు అందరు చేసినట్టే ఘాటి పని చేసేవారు. అలా ఒక రోజు రాజు వాళ్ళ నాన్నతో కలిసి గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు పోలీస్ వాళ్ళు రాజు అలాగే శిలావతిని పట్టుకొని చాలా కొడతారు. వాళ్ళ నాన్న ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పోలీస్ వాళ్ళు ఫైర్ చేయడంతో రాజు వాళ్ళ నాన్న అక్కడే చనిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోవడంతో రాజు చాలా బాధపడతాడు. అలాగే రాజు వాళ్ళ అమ్మ రాజుని ఘాటి పని మానేయమని చెప్తుంది. అందుకే రాజు వాళ్ళ అమ్మ కోసం అండ్ శిలావతి కోసం గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం ఆపేస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళమ్మ కూడా చనిపోతుంది. రాజుకి ఏం చేయాలో అర్థం కాక ఇంటర్ వరకు చదువుకొని ల్యాబ్లో టెక్నీషియన్గా జాబ్ చేస్తూ ఉంటాడు.
నెక్స్ట్ సీన్లో విశ్వ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యాపారి దగ్గరికి వెళ్ళి గంజాయి లిక్విడ్గా ఎవరు మారుస్తున్నారని అడుగుతాడు. కానీ ఆ వ్యాపారి ఎవరు మారుస్తున్నారో చెప్పడు, కానీ ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళమని చెప్తాడు. అక్కడికి వెళ్తే కొంతమంది వచ్చి స్టేషన్లో పెట్టిన డబ్బులు తీసుకెళ్తారని చెప్తాడు. వెంటనే విశ్వ అండ్ అతని టీం సీక్రెట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడున్న డబ్బులని చూస్తూ ఉంటాడు. అదే స్టేషన్లో రాజు అలాగే శిలావతి కూడా ఉంటారు. శిలావతి మఫ్తీలో ఉన్న పోలీసులను గమనించి రాజుకి చెప్తుంది. వెంటనే రాజు మాస్క్ వేసుకొని వచ్చి అక్కడున్న డబ్బులను కొట్టేసి శిలావతితో కలిసి పారిపోతాడు. యాక్చువల్గా పోలీసులు మనీ ఉన్న బ్యాగ్లో లొకేషన్ ట్రాకర్స్ని ఫిక్స్ చేస్తారు. రాజు ఆ ట్రాకర్ని వెతికి పట్టుకొని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతాడు. సో పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకోలేకపోతారు. అలాగే వాళ్ళ ముఖాలు కూడా చూడలేదు కాబట్టి విశ్వాకి చాలా కోపం వస్తుంది. అలాగే డబ్బులు కొట్టేసింది అండ్ గంజాయిని లిక్విడ్ రూపంలో మారుస్తుంది ఘాటీలే అని డౌట్ వస్తుంది. తర్వాత సీన్లో నిజంగానే రాజు అండ్ శిలావతి ఎవరికి తెలియకుండా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోలీసులకు తెలియకుండా గంజాయిని సేఫ్గా పంపిస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులైన తర్వాత నాయుడుకి కొండల మధ్య ఏదో జరుగుతుందని డౌట్ వచ్చి ఒక డ్రోన్ పంపించి చెక్ చేస్తాడు. అయితే ఆ కొండలలో కొంతమంది ప్రజలు గంజాయిని లిక్విడ్ రూపంలో మారుస్తుంటారు. అలాగే రోజు ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నిజం తెలుసుకున్న నాయుడుకి వాళ్ళ మీద చాలా కోపం వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న పనిని చూసి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు నాయుడు కేవలం గంజాయి మొక్కలను మాత్రమే పండిస్తాడు, కానీ ఇక్కడున్న ఊరి ప్రజలు ఏకంగా గంజాయిని లిక్విడ్గా మార్చి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అందుకే చాలా షాక్ అవుతూ ఒకసారి లిక్విడ్ని టేస్ట్ చేస్తాడు. ఆ రసం చాలా మత్తునివ్వడంతో నాయుడు ఇంకా షాక్లోనే ఉంటాడు. ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్ ఉన్నా కూడా తనకి తెలీదు కదా. అందుకే ఇన్ని రోజులు నాకెందుకు ఈ ఐడియా రాలేదు అని అండ్ ఆ ఊరి ప్రజలంతా ఇదంతా చేస్తున్నారని చాలా కోపంగా చిరాగ్గా ఉంటాడు. అండ్ ఈ బిజినెస్ని ఎవరు స్టార్ట్ చేశారని అక్కడున్న వారిని కొడుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాజు అండ్ శిలావతి వచ్చి నాయుడుకి ఈ బిజినెస్లో ఎంత వాటా కావాలంటే అంత వాటా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని రాజు అంటాడు. సో రాజు అలా అనగానే నాయుడుకి చాలా కోపం వచ్చి రాజుని కొడతాడు. ఎందుకంటే ఘాటీ పని చేసుకునేవాడు నాకు షేర్ని ఆఫర్ చేస్తాడా అని కోపం వస్తుంది. అలాగే అక్కడున్న శిలావతి మీద కూడా చేయి వేస్తాడు. సో రాజుకి చాలా కోపం వచ్చి నాయుడిని కొట్టి పడేస్తాడు. అక్కడున్న గంజాయి రసంలో ముంచి ఒక అమ్మాయి దగ్గరికి తీసుకొని వెళ్తారు. యాక్చువల్గా రాజు అలాగే అతని టీం గంజాయి రసాన్ని తయారు చేసి వేరే కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పటి వరకు ఎవ్వరి సపోర్ట్ లేకుండా 140 కోట్ల ప్రాఫిట్ని తెచ్చుకుంటారు. రాజు నాయుడుని తీసుకొని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు కదా, ఆ అమ్మాయి పేరు నిరాలి. యాక్చువల్గా వాళ్ళు నేరుగా అమ్మాయితో డీల్ మాట్లాడుకుందామని అనుకుంటారు. ఎందుకంటే నాయుడు వాళ్ళు కూడా ఆ అమ్మాయితో డీల్ చేసుకుంటారు. తను అలాగే తన పార్ట్నర్ గంజాయిని ఇంటర్నేషనల్ లెవెల్లో స్మగ్లింగ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అందుకే రాజు ఆ అమ్మాయిని పార్ట్నర్గా ఉండమని చెప్పి కొంచెం షేర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఆ అమ్మాయి నేరుగా నాయుడు దగ్గరికి వెళ్ళి రాజు అలాగే అతని టీం ఎవరికీ తెలియకుండా 140 కోట్ల బిజినెస్ని చేశారు, మనం వాళ్ళతో కొలాబరేట్ అవుతే ఇంకా ఎక్కువ రెవెన్యూ వస్తుందని నాయుడుతో చెప్తుంది. నాయుడు కూడా తెలివిగా ఆలోచించి పార్ట్నర్గా ఉండటానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే నాయుడు వాళ్ళ అన్న వాళ్ళతో కలిసి గంజాయి రసాన్ని తయారు చేస్తున్న ల్యాబ్కి వెళ్ళి ఒకసారి టేస్ట్ చేస్తారు. వాడికి కూడా ఫాస్ట్గా మత్తు ఎక్కడంతో చాలా షాక్ అవుతాడు. అలాగే వాళ్ళతో వచ్చిన లేడీ కూడా ఒకసారి టేస్ట్ చేసి చూస్తుంది. తనకి కూడా ప్రోడక్ట్ చాలా నచ్చడంతో శిలావతికి డైమండ్ నెక్లెస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వాళ్ళ ఊర్లో జాతర ఉంటుంది. అలాగే అదే జాతరలో రాజు శిలావతిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. అలా అందరూ చాలా హ్యాపీగా ఉన్న టైంలో నాయుడు అతని మనుషులతో వచ్చి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. ఆ తర్వాత శిలావతిని తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తారు. అదే ప్లేస్లో చిన్నప్పుడు శిలావతి ఉండేది. సో తనని కూడా అక్కడే కట్టేసి రాజుని శిలావతి కళ్ళ ముందే చాలా కొడతాడు. అలాగే శిలావతి ఒంటి మీద ఉన్న బట్టలని తీసేసి నగ్నంగా నిలబెడతారు. ఇదంతా చూస్తున్న రాజు ఏం చేయలేకపోతాడు. అలా అందరి కళ్ళ ముందే శిలావతి నగ్నంగా ఉండడంతో రాజు తట్టుకోలేకపోతాడు. రాజు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ రాజుని గట్టిగా పట్టుకొని కదలనివ్వకుండా చేస్తారు. తర్వాత రాజుని షూట్ చేస్తారు. సో రాజు అక్కడికక్కడే చనిపోయి కుప్పకూలిపోతాడు. అలా నాయుడు రాజుని చంపేసి శిలావతిని మాత్రం అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. శిలావతి నైట్ మొత్తం రాజుని చూస్తూ చాలా బాధపడుతూ నాయుడు వాళ్ళ మీద కోపం పెంచుకుంటుంది.
కట్ చేస్తే రాజు గురించి చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్గా రాజు ఘాటి పని మానేసి సిటీలో జాబ్ చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. కానీ వాళ్ళ ఊర్లో ఉన్న జనం ఘాటి పని చేస్తూ వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటారు. దాంతో రాజుకు చాలా బాధ కలుగుతుంది. ఎలాగైనా వాళ్ళ బ్రతుకులను మారుద్దాం అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న పిల్లలతో సహా అందరూ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో పిల్లలకు చదువు చెప్పించాలని గవర్నమెంట్కి 12 కోట్ల లంచం ఇచ్చి స్కూల్ కట్టిస్తాడు. అలాగే ఊర్లో ఉన్న జనాలకు హెల్త్ బాలేకపోవడంతో 23 కోట్లు పెట్టి హెల్త్ సెంటర్ కట్టిస్తాడు. అలా గంజాయి అమ్మిన డబ్బులతో ఈ పనులు చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ప్రజెంట్కి వచ్చేస్తుంది. శీలావతి గంజాయి రసాన్ని తయారు చేసే ప్లేస్కి వెళ్ళి అక్కడున్న నాయుడు మనుషులను కొట్టి చంపేస్తుంది. అలాగే రాజు బిల్డ్ చేసిన గంజాయి ల్యాబ్ కాల్చేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఒకడు రాజు సమాధిని తవ్వుదామని ట్రై చేస్తాడు. నిజం తెలియగానే శీలవతి వాడి తలని నరికేసి అందరూ భయపడేలా చేస్తుంది. ఈ న్యూస్ చాలా వైరల్ అవ్వడంతో గంజాయి లిక్విడ్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్నారని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడే ఈ స్మగ్లింగ్స్ ని మేనేజ్ చేసే వారందరి బాస్ ని చూపిస్తారు. అతని పేరు మహావీర్. సో వాడే నాయుడు వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఫారెన్ అమ్మాయికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాయుడుకి వార్నింగ్ ఇస్తాడు. ఎలాగైనా మళ్ళీ బిజినెస్ ని స్టార్ట్ చేసి లిక్విడ్ రూపంలో ఉన్న గంజాయిని వేరే కంట్రీస్ కి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటాడు. వెంటనే నాయుడు వాళ్ళ అన్న శీలవతిని కొద్ది రోజులు వాడుకొని పనైపోయిన తర్వాత తనని చంపేద్దాం అనుకుంటాడు. అందుకే తనని పిలిచి రాజుని చంపేసినందుకు సారీ చెప్పి మళ్ళీ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అంటాడు. వచ్చిన ప్రాఫిట్ లో సగం సగం తీసుకుందామని చెప్తాడు. అలాగే శీలవతి రాజు కట్టకుండానే తన మెడలో ఒక తాళిని వేసుకుంటుంది. సో వాడు తన మెడలో ఉన్న తాళిని తీయడానికి ట్రై చేస్తాడు. దాంతో శీలవతికి కోపం వచ్చి నాయుడు వాళ్ళ అన్నని చంపేస్తుంది. అది చూసి నాయుడు మనుషులు తన వెంట పడుతూ ఉంటారు. కానీ తను తప్పించుకొని పారిపోతూ ఉండగా ఒకడు తనను షూట్ చేసేస్తాడు. దాంతో తను అక్కడే కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి శీలవతి ఫ్రెండ్ వచ్చి తనని కాపాడుతాడు. మరోవైపు నాయుడు వాళ్ళ అన్న చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే శీలవతిని చంపాలని చూస్తాడు. తనేమో నాయుడు మనుషులందరినీ చంపేస్తుంది. ఆ తర్వాత ఊరి జనాల దగ్గరికి వెళ్లి గంజాయిని పర్మనెంట్ గా వదిలేద్దామని చెప్తుంది. ఎందుకంటే గంజాయి వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో కదా అని. అలానే గంజాయిని మోసుకెళ్లే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. అందుకే గంజాయి వల్ల జనాలకు చాలా ప్రమాదం ఉందని గంజాయిని పూర్తిగా నాశనం చేసేద్దాం అనుకుంటుంది. కానీ ఊరి వాళ్ళు అస్సలు వినిపించుకోరు. ఇప్పుడు గంజాయిని పండించడం ఆపేస్తే మా బతుకులు మళ్ళీ రోడ్డు మీద పడతాయి. అసలు మేము ఇంకా ఎలా బతకాలి అని అడుగుతారు. అప్పుడు శీలవతి చాలా మార్గాలు చూపిస్తుంది. మనం వ్యవసాయం చేద్దాం, అలాగే చిన్నపిల్లలను బడికి పంపించి చదివిద్దాం అని చాలా చెప్తుంది. అయినా కూడా ఎవ్వరూ వినిపించుకోరు. మళ్ళీ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తూనే ఉంటారు. మరోవైపు నాయుడు మనుషులు స్కూల్స్, హెల్త్ సెంటర్లను తగలబెట్టేస్తారు. నెక్స్ట్ డే శీలవతి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్లి ఇప్పుడు మనం ఈ గంజాయి పనులను చేస్తూనే ఉంటే మన పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు కూడా గంజాయి పనే చేస్తారు. మన బతుకులు మారాలంటే ముందు మనం మారాలి అని చాలా మంచి మాటలు చెప్పి చూస్తుంది. ఈసారి జనం మెల్లమెల్లగా మారుతూ ఉంటారు. శీలవతి వెళ్లిన తర్వాత నాయుడు ఆ ఊర్లోకి వచ్చి గంజాయి పని చేసే వాళ్ళందరినీ చంపేస్తాడు. అది చూసి శీలవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే గంజాయిని వేరే ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ప్లేస్ కి వెళ్లి గంజాయిని తగలబెట్టేద్దాం అనుకుంటుంది. అప్పుడే అక్కడికి నాయుడు వచ్చి శీలవతితో ఫైట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు ఫైటింగ్ చేసుకున్న తర్వాత శీలవతి గంజాయిని తగలబెట్టేసి తగలబడిపోతున్న గంజాయిలోనే నాయుడుని కూడా వేసేసి తగలబెట్టేస్తుంది. అలా నాయుడు గంజాయిలోనే బూడిదైపోతాడు. ఆ తర్వాత కొండ ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి మొత్తం తగలబెట్టేస్తుంది. ఆ ఊరి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడంతో గంజాయిని అంతం చేసేస్తుంది. యాక్చువల్గా ఎవరికి తెలియకుండా విశ్వ కూడా శీలవతికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు నాయుడు మనుషులు వచ్చి శీలవతిని షూట్ చేస్తారు కదా, అప్పుడు విశ్వానే శీలవతిని కాపాడుతాడు. అలా తనకి హెల్ప్ చేస్తాడు. విశ్వ కూడా గంజాయిని అంతం చేద్దామని అనుకుంటాడు. సో మొత్తానికి ఎలాగో కలా శీలవతి సహాయంతో గంజాయి బిజినెస్ ని క్లోజ్ చేస్తారు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.